తాళం చెవులు సక్కు దగ్గర లేవు, అవి నా దగ్గర కూడా లేవు. అయితే ఇంకెవరి దగ్గర ఉన్నాయి దిగు? అమ్మా పదండి మెల్లగా. ఇక్కడ కూర్చోండి. ఏమన్నా ఇక్కడెందుకు కూర్చోబెడుతున్నావు నన్ను? అయ్యో అమ్మా, నువ్వు మర్చిపోయావా? నువ్వు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఇక్కడే కూర్చుని బాబా గారిని స్మరించుకుంటావు. అవును అవును నిజమేనే. బాబాగారు బాబాగారు బాబాగారు, జపమాల ఎక్కడుంది? నేను తీసుకొస్తాను, నువ్వు కూర్చో. కూర్చో. కులగురు నాకొచ్చి, కులదేవం నాకొచ్చి, కులగురు నాకొచ్చి, కులదేవం నాకొచ్చి. నాకేం తెలీదు. ఆ రోజు ఏదో నా దగ్గర నాణ్యం దొరికిందని ఇంట్లో ఏది కల్పించకపోయినా నేను తీసానంటారా? రేయ్, నేను నీ బాబాయిని రా. నువ్వు నన్ను చాలా దారుణంగా అవమానిస్తున్నావు. నా మీద దొంగ అని నింద వేస్తున్నావు. అయ్యో, నేనెప్పుడు నీ మీద నింద వేశాను? నేనేమనుకున్నానే నువ్వెందుకు అరుస్తున్నావు? తాళాల గురించి నీకేమైనా తెలిసేమో అడుగుదాం అనుకున్నాను, అంతే. ఇక నింద విషయానికి వస్తే నా మీద సక్కు మీద నింద వేశారు కదా. సరే, ఇప్పుడు మనం వాదించుకోవడం ఎందుకు? అందరం కలిసి ఈ గదిని గాలిద్దాం. ఖచ్చితంగా ఎవరో ఒక్కరి దగ్గర తాళం చెవులు ఉంటాయి. వాటికి కాళ్ళు మొలిచి వాటందరూ నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోవు కదా. వెతకండి వెతకండి త్వరగా. అరే, తాళం చెవులు దొరికాయి. అవును, ఈ దుప్పటి ఎవరిది దిగు? నాది. సఖు, ఇది నీ దుప్పట? అయ్యో 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 అయ్యో, అంటే మన యమున అనుమానం నిజమేనన్నమాట. అసలు ఏమంటున్నావు అక్కయ్య? అరే నువ్వే చూడు, సక్కు దుప్పట్లోంచి తాళం చెవులు కింద పడ్డాయి. చూడండి చూడండి, ఈ అబద్ధాల పుట్టని చూడండి. నేను ముందే అనుకున్నాను తాళం చెవులు ఇదే కాజేసి ఉంటుందని. సక్కుబాయ్, వర్షానం తాళం చెవులు నీ దుప్పట్లోకి ఎలా వచ్చాయి? ఏమో నాకు తెలీదండి. అయినా తాళం చెవులు నేను ఎందుకు తీసుకుంటాను? అంటే తాళం చెవులకి కాళ్ళు వచ్చాయా? అవి నడుచుకుంటూ వచ్చి నీ దుప్పట్ల దూరయ్యా? నీ దొంగ బుద్ధి నాకు తెలియదు అనుకుంటున్నావా? మా అమ్మని మచ్చిక చేసుకుని బంగారు ఆభరణాలు దోచుకుని వాటిని తీసుకెళ్లి మీ నాన్నకిస్తే ఆయన తీసుకొచ్చి మా అమ్మకి ఇస్తాడు, అంతే కదా? అయ్యో లేదండి, నాకేమీ తెలీదు. నిజంగా నాకేమీ తెలీదండి. నేను చెప్తున్నాను, సక్కు అలాంటి పని అసలు చేయదు. దిగు, తనే దొంగ అనడానికి ఆధారం దొరికింది కదా. అవును, మనం భోషణం తెరిచి ఒకసారి నిర్ధారించుకుందాం. అవును, ఇప్పుడే భోషణం తెరిచి అందులో డబ్బు బంగారం వెండి ఉందా లేక సొక్కు మొత్తం దోచుకుందా అని తెలుసుకోవాలి.